హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే గ్లాసుతోని కందిపప్పును కూడా వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్నాక అదే గ్లాసుతో 2 కప్పుల బియ్యాన్ని కూడా వేసుకోవాలి. 2 కప్పుల బియ్యం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీలో నైట్ అంతా నానబెట్టుకున్న ఆ పప్పుని వేసి సాల్ట్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆనియన్తో నూనె రాసి పిండిని బాగా కలుపుకొని దోశలాగా వేసుకోవాలి. దోశలాగా బాగా తిప్పుతూ వేసుకోవాలి. దోశను బాగా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. హై ఫ్లేమ్లో కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇంకో సైడ్కి తిప్పుకున్న తర్వాత బాగా కాలనివ్వాలి. బాగా కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే.